సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో మరో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇటు నమ్రత కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్టు ఈ వివరాలతో పాటు 86 మంది సరోగసి దంపతుల వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందంటూ పిటిషన్లో తెలిపారు. పిల్లల్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై విచారించాలని వివరించారు. సృష్టి ఆకృత్యాలు మరిన్ని వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత కేసులో అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కన్సల్టెంట్ గా పనిచేసిన వైద్యురాలి లెటర్ హెడ్లు నమ్రత వినియోగించినట్టు తెలిసింది. ఆ వైద్యురాలి లెటర్ హెడ్ పై మందులు, ఇంజెక్షన్స్ రాసిచ్చినట్టు గుర్తించారు. తన పేరుతో లెటర్ హెడ్ చూసి ఆశ్చర్యపోయిన ఆ వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నమ్రతపై మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. అందులో డాక్టర్ నమ్రత ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి నమ్రతను 5 రోజుల పాటు కస్టడీ తీసుకొని ఇప్పటికే పోలీసులు విచారించి అనేక అంశాలు కూడా పొందుపరిచారు. అయితే మరొకసారి ఈ నమ్రతను కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ కోర్టులో 86 మంది సరోగసి దంపతులకు సంబంధించిన వివరాలు ఇంకా సేకరించాల్సిన అవసరం ఉంది. మరోవైపు సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డ నమ్రతకు సంబంధించి పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై కూడా పూర్తిగా సమగ్రంగా విచారించాలంటూ కూడా పోలీసులు ఆ పిటిషన్ లో పొందుపరచడం జరిగింది. మరోవైపు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించిన నిర్వాహకులు నమ్రతకు సంబంధించిన విషయంలో ఒక డాక్టర్ సంబంధించినటువంటి కన్సల్టెంట్ సంబంధించిన లెటర్ హెడ్ ని వాడినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ లెటర్ హెడ్ ను ఎవరెవరికి వాడారు, ఏ మందులు రాసిచ్చారు, దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఏమిచ్చారు, దీనికి సంబంధించిన లెటర్ హెడ్ చూసిన తర్వాత ఆ డాక్టరు కావడం జరిగింది. ప్రస్తుతం దీనిపై కూడా పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు మరొక కేసు నమ్రతపై కూడా గోపాలపురం పోలీసులు నమోదు చేయడం. మొత్తం 5 కేసులు ఇప్పటి వరకు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై కూడా పోలీసులు నమోదు చేయడం. అందులో 15 మందిని అరెస్ట్ చేశారు. ఆమెను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని పేర్లు బయటకు వస్తాయి, మరిన్ని వివరాలు కూడా సేకరించాలంటూ కూడా పోలీసులు పిటిషన్ లో పొందుపరిచారు. రేపు ఈ పిటిషన్ పై కూడా సికింద్రాబాద్ కోర్టు విచారించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.